జనవరి 25న శనివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే సిరీస్‌లోని రెండవ టీ20 భారత్ ఇంగ్లాండ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎంఏ చిదంబరం స్టేడియం ఇప్పటివరకు 2 టీ20 మ్యాచ్‌లకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చింది. ఎంఏ చిదంబరం స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం స్పిన్నర్లకు సహాయం చేయడానికి ప్రసిద్ధి చెందింది. కానీ టీ20 క్రికెట్‌లో ఇది బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుంది. వికెట్ ఇటీవలి సంవత్సరాలలో ఉన్న ట్రెండ్‌తో పోలిస్తే చాలా ఫ్లాట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో మంచు పెద్ద అంశం కాదు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. ఈ చెన్నై పిచ్‌లో మొదటి యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ 174గా ఉంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత గెలిచిన మ్యాచ్లు 1గా ఉంది. చేజ్ చేయడం ద్వారా గెలిచిన మ్యాచ్లు 1గా ఉన్నాయి. ఈ వేదికలో చివరిసారిగా నవంబర్ 2018లో ఇండియా వెస్టిండీస్‌ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 181 పరుగులు చేసింది. నిఖిలస్ పురాన్ 25 బంతుల్లో 53 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండగా, డారెన్ బ్రావో 37 బంతుల్లో 43 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అయితే టీమిండియాలో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. దీని తర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టులో శిఖర్ ధవన్ 62 బంతుల్లో 92 పరుగులు చేశాడు. మరియు రిషబ్ పంత్ 38 బంతుల్లో 58 పరుగులు సాధించి ఈ మ్యాచ్ను గెలుచుకున్నారు. మ్యాచ్ చివరి బంతికి భారత్ మ్యాచ్ గెలిచి వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.